ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోర్టుని అడ్డం పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆపలేరన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 2 సార్లు అధికారులను బెదిరించి ఎన్నిక వాయిదా పడేలా చేశారన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి హితవు పలికారు. ఓ పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి ఎన్నికలను రూలింగ్లో ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రజలు తీర్పిచ్చిన దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి 13, బీజేపీకి 2, ఇండిపెండెంట్ 1, కాంగ్రెస్కు 8 ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. పోయిన నెల 16వ తారీఖు నాడు ఎన్నికలు చైర్మన్గా ఎన్నుకోబడుతున్నటువంటి సందర్భంలో ఆనాడు పెద్ద ఎత్తున గొడవ చేసి పోస్ట్పోన్ చేయించడం, అధికార బలంతో పోస్ట్పోన్ చేయించడం జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం మళ్ళీ నెక్స్ట్ డేనే పెట్టాలి. నెక్స్ట్ డే 17వ తారీఖు నాడు పెట్టడం జరిగింది. ఒక దిక్కు మా పార్టీ అతన్ని ఎత్తుకుపోయారని చెప్పేసి కోర్టులో స్టే తీసుకురావడం, స్టే తెచ్చిన తర్వాత ఎన్నికలు సెకండ్ డే నాడు కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. 2 రోజులు నిర్వర్తించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్కు రాస్తారు. గవర్నమెంట్కు రాస్తే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఎన్నికల కమిషన్కు పంపించాల్సి వస్తుంది. మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు, ఈజీ గారు మొత్తం ప్రాసెస్ చేసి మళ్ళీ డేట్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంతట్లోపట కోర్టులో జరిగినటువంటి సందర్భం, కిడ్నాప్ కేసు మీద కొన్ని రోజులు ఉన్న కౌన్సిలర్ల పైన కేసులు హైకోర్టులో, ఇష్టారాజ్యంగా వ్యవహరించి శాసనసభ్యుడు అరాచకానికి పాల్పడ్డటువంటి సందర్భం మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులను వాళ్లకు చెప్పి ఈ పద్ధతిలో అయినా మేము, మా కౌన్సిలర్స్, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులు అందరూ కూడా పట్టుదలతోటి కోర్టులో రిట్ వేసి, అదేవిధంగా ఎన్నికలు నిర్వర్తించాలని కోర్టు ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగానే ఎన్నికల కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు 4వ తారీఖు నాడు పెట్టడం జరిగింది. అయినా వాళ్లకు బలం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆపాలని ఒక బీసీ లేడీని ఓసీగా ఉన్నది అని చెప్పేసి హైకోర్టులో మళ్ళీ ఈరోజు పొద్దున లంచ్ మోషన్ పెట్టడం జరిగింది. మాకు నమ్మకం చట్టం మీద, అదేవిధంగా కోర్టుల ద్వారా సరైన రీతిలోనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే అన్నిటికీ ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిన దాకా ఈరోజు మళ్ళీ ఆ కేసు ఈ కేసుకు సంబంధం లేదు. ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికలు నిర్వర్తించాల్సిందే అని చెప్పి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు పోయారంటే 3 కౌన్సిలర్ల మీద కేసులు వేయడం జరిగింది. ఇప్పటికీ
ఏ రూపంలోనైనా కానీ ఎన్నికలు జరగకూడదు అనే ఆలోచనతోటి, ఎన్నికలు కావద్దని. నన్ను 40 సంవత్సరాలతో నేను రాజకీయంలో ఉన్నప్పుడు నాకు చిన్న పిటిషన్ కూడా లేదు కోర్టులో కానీ స్టేషన్లో కానీ. మొన్నటి రోజు నేను కిడ్నాప్ చేసినానని నా పైన కూడా కేసు పెట్టడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోలేదు, వాళ్ళు ఆలోచన లేదు. ఎట్టిపోయి నా పైన ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన కిడ్నాప్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మొత్తం 50 రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. ప్రజలు వాస్తవం గమనిస్తూ ఉన్నారు. మెజార్టీ ఉన్నాక కూడా ఈ పద్ధతి సరి అయినది కాదు ఎమ్మెల్యేది అని చెప్పేసి కోడి కూస్తూ ఉన్నది. మొత్తం కాన్స్టిట్యున్సీలో అడుగడుగున ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ఆయన అరాచకాలు కానీ, ఆయన ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కానీ, అధికారులను ఇబ్బంది పెట్టేది కానీ అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయనకు సరైన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా.